హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కదా మన్నించవా ఓ చెల్లి. సరే, ఈరోజు నీకు ఛాన్స్ ఇస్తాను, నీ ఇష్టం వచ్చినట్టు ఉండు నాతో అని అంటాడు. ఆమె మీద నుంచి లేచి పక్కకు వారుతూ. నిజంగానా అని అడుగుతుంది ఆనందంగా. హా అంటాడు చిన్నగా నవ్వుతూ. ఎందుకు నవ్వుతున్నావు అని కోపంగా అడుగుతుంది. ఏం లేదు, ఏదో చేసేదానిలా ఎందుకు అంత సంబరపడుతున్నావో అని అర్థం కాక నవ్వొచ్చిందిలే. ఏదో కాదు అని సాగదీస్తూ, నువ్వు రోజు చేసేదే నేను చేస్తాను అని చెప్పా కదా అని అలకగా అంటుంది. సరే, ఇక మాటలు ఆపి ఆ పని చేస్తా అన్నావు కదా అని అదేదో చెయ్యి, చేసి చూపించు అని అంటాడు. యశ్వంత్ ఆమె ఏం చేస్తుందా అని ఒకంత కుతూహలంగా. హా చేస్తా, ఈరోజు నా రోజు, నిన్ను నలిపేసి అప్పడం చేసే రోజు అని అంత మత్తులో కూడా విలన్లా నవ్వడానికి ట్రై చేస్తుంది మినీ పాప. కానీ తన క్యూట్నెస్కి అస్సలు అలా నవ్వటం రాక దాన్ని వదిలేసి కళ్ళు మూసుకొని యశ్వంత్ తనతో ఎలా ఉండేవాడో అని కాసేపు రివైండ్ చేసుకుంటుంది. ఆమె చేసే విన్యాసాలు చూస్తూ తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్కి బౌల్ అవుతూ అలానే చూస్తుంటాడు. డ్రింక్ చేస్తే నువ్వు ఇంత ముద్దుగా బిహేవ్ చేస్తావు అని తెలియదు క్యాండీ, చాలా ముద్దొస్తున్నావు అని అనుకుంటూ తననే చూస్తూ చీరను విప్పేస్తున్న ఆమెతో ఎందుకు అలా చేస్తున్నావు అని అడుగుతాడు. క్యాండీ, ఎందుకు చీర తీసేస్తున్నావు అని అయోమయంగా అడుగుతాడు. నువ్వు కూడా నా దగ్గరికి వచ్చేటప్పుడు షర్ట్ తీసుకొస్తావు కదా, నేనేమో షర్ట్ వేసుకోలేదు, అందుకే చీర తీసేస్తున్నా అంటూ మాట్లాడుతూ చీర తీసేసి పక్కన పడేసి యశ్వంత్ పొట్ట మీద కూర్చుంటుంది. హో, ఇందాక కళ్ళు మూసుకుంది, ఇదే గుర్తు చేసుకున్నావా అని అడుగుతాడు దగ్గరగా ఉన్న ఆమె కాలి పిక్కలను నిమురుతూ. హా, అంతా గుర్తు చేసుకున్నా, మొత్తం నువ్వు చేసినట్టే చేస్తా యాష్ కన్నా అని తనతో ఏదో అంటున్నా పట్టించుకోకుండా అతని పెదవులకు తన పెదవులు తాకించి అలానే ఉంచేస్తుంది కాసేపు. ఈ క్యాండీకి కిస్ చేయడం కూడా రాదా, లిప్స్ను తాకించి అలానే ఉంది అని యశ్వంత్ అనుకుంటున్నంతలో నిదానంగా కిస్ చేయడం స్టార్ట్ చేస్తుంది యామిని. యశ్వంత్ ఎలా కిస్ చేస్తాడో గుర్తుకు తెచ్చుకొని మరీ అలానే కిస్ చేయడం మొదలు పెడుతుంది. నిదానంగా యశ్వంత్ చేసే స్టైల్లోకి నార్మల్ కిస్ని ఫ్రెంచ్ కిస్గా మార్చి అతని మతి పోగొడుతుంది. 20 నిమిషాల తర్వాత అతన్ని వదిలి ఊపిరి పీల్చుకుంటూ, చూసావా, నువ్వు కిస్ చేసినప్పుడు నా లిప్స్ను బైట్ చేసి బ్లడ్ తెప్పిస్తావు, ఇప్పుడు ఫస్ట్ టైం నేను నీ లిప్స్ని బైట్ చేసి బ్లడ్ తెప్పించా అని గొప్పగా చెప్తుంది. ఆమె కిస్ చేస్తుంటే ఎంజాయ్ చేస్తూ ఆ మూడ్లోనే కళ్ళు మూసుకొని ఉన్న యశ్వంత్ యామిని చెప్పిన మాటకు కళ్ళు తెరిచి తన పెదవులను తుడుచుకొని వేలికంటిన బ్లడ్ని చూసుకుంటాడు. ఓహో క్యాండీ, పిచ్చి లేపుతున్నావు కదే అని అనుకుంటూ ఆమె వైపు చూస్తే వితౌట్ బ్లౌజ్తో తన పరవాలతో అతనికి కనువిందు చేస్తూ చేతికి ఉన్న బ్యాంగిల్స్ని తీసి జాగ్రత్తగా పక్కన టేబుల్ మీద పెట్టి యశ్వంత్ మీదకి వాలిపోయి అతని మెడవంపుల్లో ముద్దు పెడుతూ సడన్గా గట్టిగా కొరికేస్తుంది. తన మీద వాలగానే ఏ అడ్డు లేని ఆమె పరువాలు తనకు గట్టిగా తగలడంతోనే ఒంట్లో పుట్టిన వేడికి ఆమెను తనకేసి అదుముకున్నట్టుగా హత్తుకుంటాడు యశ్వంత్. ఇంకా మినీ పాప చేసిన పనికి హా అంటూ మత్తుగా మూలుగుతూ, ఇదింత వైల్డ్గా బైట్ చేసి నన్ను పూర్తిగా మత్తులోకి నెట్టేస్తుంది కదరా అని మనసులోనే వాపోతూ మినీ పాప పెట్టే ముద్దులను బైట్స్ని భరిస్తూ ఆమెను పూర్తిగా తన వంతు సహాయం అందించి లైఫ్లో ఫస్ట్ టైం అతను ఆమెతో కలిసిపోయాడు యశ్వంత్. ఇంతకీ మినీ పాప ఎలా డ్రింక్ చేసి మత్తులో పడిపోయిందో చూద్దాం. అశ్విన్ గుర్తు ఉన్నాడు కదా మీకు, మర్చిపోతే ఒకసారి గుర్తు చేస్తా ఉండండి. ఏఎస్ గ్రూప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ సిఇఓ. ఒకసారి యష్ బాబు ఆఫీస్కి కూడా వచ్చాడు, యశ్వంత్ వాళ్ళ కంపెనీతో టైఅప్ కోసం. అది ఓకే అవ్వడం, ఇంపార్టెంట్ ప్రాజెక్టు కూడా కలిసి చేయడం జరుగుతుందన్నమాట. అప్పుడప్పుడు యశ్వంత్ ఆఫీస్కి రావడం, అక్కడ మినీ పాపను చూడడం, తనను ఎలా పొందాలా అని ప్లాన్స్ వేయడం, అవి బెడిసి కొట్టడం కూడా జరిగింది. అశ్విన్ది కూడా ప్లేబాయ్ క్యారెక్టర్నే. కాకపోతే యశ్వంత్ తన దగ్గరకు వచ్చే అమ్మాయిలతో మాత్రమే రిలేషన్లో ఉంటే, అశ్విన్ మాత్రం తన కంటికి నచ్చిన ప్రతి అమ్మాయి తన దగ్గరికి రావాలి అని పంతం. ఆ పంతంతోనే యామిని విషయం కూడా సీరియస్గా ట్రై చేశాడు. కానీ ఏదీ తనకు కలిసి రాకపోవడంతో అవకాశం కోసం వెయిట్ చేస్తూ ఉన్న అశ్విన్కి యశ్వంత్ ఇస్తున్న పార్టీ కలిసి రావడంతో ఒంటరిగా కూర్చొని ఆరెంజ్ జ్యూస్ తాగుతున్న మినీ పాప దగ్గరికి వెళ్దామనుకుంటే అప్పుడే యశ్వంత్ ఆమె దగ్గరికి వెళ్ళడం, వాళ్ళు క్లోజ్నెస్ చూడడంతో మండిపోతాడు. తనకు తెలుసు యశ్వంత్ యామిని ఇద్దరూ రిలేషన్లో ఉన్నారు అని. యశ్వంత్ పక్కకు పోవడంతో వెయిటర్ని పిలిచి డ్రింక్ కలిపిన జ్యూస్ని అతనికి ఇచ్చి దాన్ని మినీ పాపకు ఇవ్వమని చెప్తాడు.
వాడికి డబ్బు ఆశ చూపించి. తను తాగే జ్యూస్ అయిపోవడంతో ఇంకొక జ్యూస్ కోసం వెతుకుతుంటే అశ్విన్ పెట్టిన వెయిటర్నే ఆమెకు ఎదురు వచ్చి ఏం కావాలి మేడం అని డౌట్ రాకుండా అడిగి ఆరెంజ్ జ్యూస్ ఇస్తాడు. అది తాగాక లైట్గా మత్తు ఎక్కి అతన్నే ఇంకో జ్యూస్ అంటూ అడుగుతూ దాదాపు 6 డ్రింకులు కలిపిన జ్యూస్ని తాగుతుంది. మినీ పాపకు పూర్తిగా మత్తు ఎక్కాక ఆమె దగ్గరికి వెళ్తున్న అశ్విన్ని అతని పియ్యే మాయ పక్కకి లాక్కెళ్ళి ఏంటి అశ్విన్ నువ్వు చేస్తుంది, తనకెందుకు డ్రింక్ కలిపిన జ్యూస్ ఇచ్చావు అని కోపంగా అడుగుతుంది. హో చూసావా, నాకు తను కావాలి. తన కోసం ఇప్పటి వరకు చాలా ప్లాన్స్ వేశాను, కానీ ఒక్కటి నాకు కలిసి రాలేదు. అందుకే ఇలా ప్లాన్ చేశాను. ఇప్పుడు ఎలా నా నుంచి తప్పించుకుంటుందో చూస్తాను అని మాయను వదిలించుకొని మినీ పాప వైపు కదులుతాడు. మాయ పిలుస్తున్నా ఆగక. ఇక్కడ మాయ గురించి చెప్పాలి మీకు. మాయ తను కూడా మినీ పాపలానే అనాథ. సేమ్ మినీ పాప లైఫ్నే తనది కూడా. కాకపోతే మినీ పాప ఇంట్రావర్ట్ కావడంతో ఎవరు తనకు ఫ్రెండ్స్ లేరు. ఇంకా తనకు ఉన్న భయం, తనకి తాను పెట్టుకున్న హద్దులతో ఎవరిని తనకు దగ్గరగా రానివ్వదు మినీ పాప. కానీ మాయ అలా కాదు, అందరితో చాలా త్వరగా కలిసిపోతుంది. ఇప్పటి కాలంకి తగ్గట్టు మోడర్న్గా ఉంటుంది. చదువులో టాపర్ అవ్వడంతో అశ్విన్ కంపెనీలో జాయిన్ అయ్యి తన టాలెంట్ని నిరూపించుకుంటూ అశ్విన్ పిఏగా ప్రమోట్ అవుతుంది. పిఏ కాబట్టి అశ్విన్తోనే చాలా టైం స్పెండ్ చేయవలసి వచ్చేది. అలాంటి ఒక టైంలోనే ఇద్దరు ఫిజికల్గా దగ్గరవుతారు. ఎంత ఈ కాలంకి తగ్గట్టు ఉన్నా ఎప్పుడు అబ్బాయిలతో తన హద్దుల్లో ఉండే మాయ ఫస్ట్ టైం అశ్విన్ని చూడగానే అతని అందానికి ఫ్లాట్ అయినా అతని ఆడవాళ్లతో ప్రవర్తించే తీరు నచ్చక అతనికి దూరంగా ఉండాలి అని అనుకుంటున్న టైంలోనే అతనికే పిఏగా వెళ్లాల్సి వస్తుంది. అతన్ని దగ్గరగా చూడడంతో అశ్విన్ ఎలాంటి వాడో ఒక అంచనాకు వస్తుంది. అమ్మాయిల వీక్నెస్ ఒక్కటి పక్కన పెడితే చాలా మంచివాడు. వర్క్లో పర్ఫెక్ట్. మంచి పనులు చేయడంలో, ఒకరికి సహాయం చేయడంలోనూ ముందుంటాడు. స్టాఫ్తో కూడా మంచిగానే ఉంటాడు. లేడీ స్టాఫ్ని గౌరవంగా చూస్తాడు. అతని గుణాన్ని దగ్గరుండి చూడడంతో తనకు తెలియకుండానే లవ్లో పడిపోతుంది. సో ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిన ఇంటిమేషన్కి పెళ్లి కాకుండానే దగ్గర అయ్యాము అన్న బాధ తప్ప ఇంకేం ఉండదు. అప్పటి నుంచి అశ్విన్ని మార్చుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది మాయ. కొంతవరకు మార్చుకున్నా కూడా అప్పుడప్పుడు అతనికి తెలియకుండానే నచ్చిన అమ్మాయిలతో గడుపుతూ ఉంటాడు. అయినా కూడా అతని మీద పెంచుకున్న ప్రేమ కారణంగా పూర్తిగా మార్చుకొని పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది. ఇంకా బ్యాక్ టు అశ్విన్. అశ్విన్ వెళ్ళేసరికి మినీ పాప తనకు ఎక్కిన నిష కారణంగా ఆ నిషాలోనే తేలుతూ పోయి థర్డ్ ఫ్లోర్కి ప్రత్యక్షం అవుతుంది. ఎక్కడ వెతికినా మినీ పాప కనపడక మాయ దగ్గరికి వచ్చి ఆమెను విసురుగా లాక్కొని వెళ్ళి కారులో పడేసి అతని గెస్ట్ హౌస్కి తీసుకువెళ్ళి బెడ్రూమ్లో పడేస్తాడు. అతను ఎందుకు కోపంగా ఉన్నాడో అర్థం కాక ఏమైంది అశ్విన్ అని కొంచెం భయంగానే అడుగుతుంది. నీ వల్లే ఈరోజు ఆ యామిని మళ్ళీ మిస్ అయింది. నీ వల్లే, కేవలం నీ వల్లే అని గట్టిగా అరుస్తూ పక్కనే ఉన్న ఫ్లవర్ వాజ్ని పగలగొడతాడు. అతని కోపానికి భయంగా ఉన్నా అతని దగ్గరికి వెళ్ళి కామ్ డౌన్ అశ్విన్, ప్లీజ్ కామ్ డౌన్ అంటూ అతన్ని కూల్ చేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ అతను నెట్టేస్తుంటే అశ్విన్ ప్లీజ్ నాకు భయంగా ఉంది, ప్లీజ్ కంట్రోల్ యువర్ యాంగర్ అంటూ అతన్ని గట్టిగా హత్తుకొని ముద్దు పెడుతుంది. ఆమె పెట్టే ముద్దుకి మత్తులో మినీ పాప గురించి మర్చిపోయి మాయను బెడ్ మీదకి తోసి బ్లేజర్ షర్ట్ తీసేసి మాయ మీదకి చేరి ముద్దులు పెడుతూ నిదానంగా ఆమెను సొంతం చేసుకుంటాడు అశ్విన్. మత్తులో హార్ష్గా బిహేవ్ చేస్తున్న అశ్విన్ని ఇష్టంగా భరిస్తూ అతనిలో కలిసిపోతుంది మాయ ఎప్పటిలాగానే. తన గుండెల మీద చేరిన అతని తల నివ్వుతూ ఎప్పటికి మారతావు అశ్విన్ నువ్వు, ఇదొక్క అలవాటు మార్చుకుంటే ఇద్దరి లైఫ్ హ్యాపీగా ఉంటుంది కదా అశ్విన్, ప్లీజ్ నా ప్రేమను త్వరగా గుర్తించు అని బాధగా అనుకుంటూ అలసిన మనసుతో శరీరంతో నిద్రలోకి జారుకుంది. ఎప్పటికో అలసి యశ్వంత్ గుండెల మీదకి చేరిన మినీ పాప కాసేపటికి అతని చెస్ట్కి తన గడ్డాన్ని ఆనించి చూసావా యాష్ కన్నా అని సాగదీస్తూ రోజులా నువ్వు నన్ను అప్పడంలా నలిపేయడం కాదు, ఇవాళ నిన్ను నేను నలిపేశాను చూసావా అని మత్తులోనే గర్వంగా చెప్తుంది. మినీ పాప నిద్రకు మూసుకుపోతున్న కళ్ళను బలవంతంగా తెరుస్తూ అప్పటి వరకు పరవశంగా కళ్ళు మూసుకున్న యశ్వంత్ మినీ పాప మాటలకి నిదానంగా కళ్ళు తెరిచి ఆమెను చూస్తూ ఆమె మొహం మీద పడుతున్న వెంట్రుకలను వెనక్కి నెడుతూ నలపడమే కాదు అప్పుడప్పుడు నలిపించుకోవడం కూడా బాగుంటుంది అని నీ వల్లే తెలిసింది క్యాండీ అని చిన్నగా నవ్వుతూ చెప్తాడు. ఎందుకో తెలియదు, ఫస్ట్ టైం హార్ట్ఫుల్గా ఎంజాయ్ చేశానే అని ఇంకా ఏదో చెప్తున్నంతలో నాకు నిద్ర వస్తుంది యాష్ కన్నా, పడుకుంటా డిస్టర్బ్ చేయకు అంటూ అప్పటి వరకు తను చేసిన శ్రమదానంకి వెంటనే నిద్రపోతుంది.
ఆమెను చూసి అప్పటి వరకు తనతో ప్రవర్తించిన తీరును, ఆమె చేష్టలను తలుచుకొని చిన్నగా నవ్వుకుంటూ ఆమె తల నిమురుతూ తను కూడా నిద్రమ్మ ఒడిలోకి చేరుతాడు. రాత్రి పడుకునేసరికి లేట్ అవ్వడంతో మరుసటి రోజు నిద్ర లేవడం కూడా లేట్ అవుతుంది ఇద్దరికి. హాయిగా యశ్బాబు మెడవంపుల్లో మొహం పెట్టుకొని అతని మీదనే పడుకున్న మినీ పాపకే ముందుగా మెలకువ వస్తుంది. నిదానంగా కళ్ళు తెరిచి చూస్తే తను ఎక్కడ ఉందో అర్థం కాక ముందుగా యశ్బాబు మీద నుంచి పక్కకు వాలి బెడ్ మీద కూర్చుంటుంది. ఏదో తేడాగా ఉందే అని కిందకి చూసుకుంటే ఒంటి మీద ఏమీ లేక చల్లగా ఉంటే కాళ్ళ మీద ఉన్న బెడ్షీట్ని గుండెల వరకు లాక్కొని తల పట్టేసినట్టు అనిపిస్తుంటే తల పట్టుకొని అసలు రాత్రి ఏం జరిగింది అని ఆలోచిస్తూ ఉంటే జ్యూస్ తాగడం వరకు గుర్తుకు వస్తుంది. తర్వాత ఏం జరిగింది అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడు యష్ బాబుకు మెలకువ వచ్చి మినీ పాప వైపు చూస్తే తను తల పట్టుకొని కనిపిస్తుంది. హో, హ్యాంగ్ ఓవర్ అనుకుంటా అని ఆమె పక్కనే కూర్చొని ఏమైంది క్యాండీ అని అడుగుతాడు. అతని పిలుపుకి ఉలిక్కిపాటుగా అతని వైపు చూసి రాత్రి ఏం జరిగింది యశ్వంత్ గారు, మనం ఇక్కడ ఇలా అసలు ఇక్కడికి ఎలా వచ్చాము మనం అని అడుగుతుంది. ఇంకా తగ్గని హెడ్డెక్కి తల పట్టుకునే. నీకు ఏం గుర్తులేదా అని అడుగుతాడు అనుమానంగా. ఊహు, జ్యూస్ తాగుతుంటే మీరు వచ్చి నాతో మాట్లాడారు, ఆ తర్వాత ఇంకా ఏం గుర్తుకు లేదు అని అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందా అని జ్ఞప్తికి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ హో అని కాస్త డిసప్పాయింట్మెంట్గా అనుకొని నువ్వు తాగిన జ్యూస్లో ఆల్కహాల్ కలిసింది, అది తెలియక నువ్వు అదే జ్యూస్ తాగావు అంటూ రూమ్లోకి వచ్చే వరకు చెప్తాడు. అయ్యో సారీ యశ్వంత్ గారు, నాకు అస్సలు తెలియదు అందులో డ్రింక్ కలిసింది అని. తెలియక తాగాను. ఆ తర్వాత నాకు ఏం గుర్తుకు లేదు. నేను ఎలా బిహేవ్ చేశానో కూడా తెలియదు. అనవసరంగా నా వల్ల మీరు ఇబ్బంది పడినట్టు ఉన్నారు. రియల్లీ సారీ యశ్వంత్ గారు అంటుంది తను చేసిన వీరంగం గురించి తెలియక. నో నో క్యాండీ, నీ వల్ల నేను అస్సలు ఇబ్బంది పడలేదు. ఇంకా చెప్పాలి అంటే లైఫ్లో ఫస్ట్ టైం ఒక కొత్త ఎక్స్పీరియన్స్ని ఫీల్ అయ్యాను అని చెప్తాడు నిదానంగా ఆమె కప్పుకున్న దుప్పట్లోకి దూరుతూ. కొత్త ఎక్స్పీరియన్సా? ఏంటి అది అంటూ క్యూరియాస్గా అడుగుతుంది. మెల్లగా సైడ్ నుంచి ఆమె నడుముని తన 2 చేతులతో చుట్టుకుంటూ మత్తుగా ఆమె భుజం మీద తన పెదవులతో రాస్తూ నిన్న రూమ్లో ఆమె చేసిన పనులన్నీ క్లియర్గా కళ్ళకు కట్టినట్టు చెప్తాడు. నో అని గట్టిగా అరిచి అతనికి దూరంగా జరుగుతూ లేదు నేను అలా చేయలేదు అంటుంది గాబరాగా. క్యాండీ, నేను అబద్ధం చెప్తానా? నిజంగా నువ్వు డ్రింక్ మత్తులో నన్ను డామినేట్ చేసి మరీ నన్ను నీలో కలిపేసుకున్నావురా అని అంటాడు అల్లరిగా ఆమెనే చూస్తూ, దూరంగా ఉన్న తనకి దగ్గరికి లాక్కుంటూ. నిజం చెప్పండి, నేను అలా ప్రవర్తించానా మీతో అని అడుగుతుంది ఇబ్బందిగా అతని కౌగిల్లో కదులుతూ. నిజంగానే, కావాలంటే నువ్వు చేసిన గాయాలు చూడు అంటూ తన చెస్ట్ మీద మెడ దగ్గర ఆమె చేసిన గాయాలు చూపిస్తాడు. గోటి గుర్తులు కొంచెం లోతుగా పడి కొన్ని రక్త చుక్కలు కూడా కనపడుతూ ఉంటాయి అక్కడక్కడ. అయ్యో అంటూ కళ్ళనీళ్లతో వాటిని తడుముతూ నిజంగా నాకు ఏం గుర్తుకు లేదు యశ్వంత్ గారు, లేదంటే అలా బిహేవ్ చేసి ఇలా మీకు గాయాలు చేసేదాన్ని కాదు అని అంటుంది చిన్నగా వెక్కిళ్ళు పెడుతూ. ఓయ్ క్యాండీ, ఎందుకు ఇంతలా ఫీల్ అవుతున్నావు? నిజంగా నాకేం నొప్పిగా లేదు. అయినా చెప్పానుగా ముందే ఒక కొత్త ఎక్స్పీరియన్స్ని ఫీల్ అయ్యాను అని. అందుకు నేనే ఇంకా నీకు థ్యాంక్స్ చెప్పాలి అంటూ ఆమె ఏడుపు ఆపించి వెళ్ళి ఫ్రెష్ అవ్వు, నేను మన కోసం డ్రెస్సులు తినడానికి బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ చేశాను అంటూ ఆమెను బాత్రూమ్కి పంపించి చెప్పినట్టుగానే ఇద్దరికి బట్టలు ఫుడ్ అన్నీ ఆర్డర్ పెట్టి బెడ్ దిగి టవల్ చుట్టుకొని ఒళ్ళు విరుస్తూ బాల్కనీలోకి వెళ్ళి సిటీ వ్యూ చూస్తూ ఉంటాడు. స్నానం చేస్తూ ఉందే కానీ అసలు అలా ఎలా తను యశ్వంత్తో ప్రవర్తించింది, జ్యూస్లో డ్రింక్ ఎలా కలిసిందో తెలియక తికమక పడుతూ తలనొప్పి ఇంకా పెంచుకొని ఆ నొప్పికి తట్టుకోలేక త్వరగా స్నానం ముగించి టవల్ చుట్టుకొని బయటికి వస్తుంది. మినీ పాప బాత్రూమ్ డోర్ ఓపెన్ చేసి వేసిన సౌండ్కి బాల్కనీ నుంచి లోపలికి వచ్చిన యష్ బాబు టవల్లో ఉన్న మినీ పాపను చూసి ట్రాన్స్లో అలా ఆమె ముందుకు వెళ్ళి విరబోసిన జుట్టు మొహం మీద పడుతుంటే దాన్ని చెవి వెనక్కి నెడుతూ నీటి తడితో మెరుస్తున్న పెదవులను అందుకుంటాడు మెల్లగా. ఎక్కువ అవుతున్న తలనొప్పి అతను పెడుతున్న ముద్దుకి ఇంకొంచెం ఇంకొంచెం తగ్గుతూ వస్తుంటే అతని మెడ చుట్టూ చేతులు వేసి ఒక చేతితో అతని జుట్టును పట్టుకుంటుంది. ఆ ముద్దు హద్దును చెరిపేయమని చెప్తుంటే నిదానంగా మినీ పాపను బెడ్ మీదకి చేర్చి ఆమె మీదకి వాలి ఆమె ఒంటిని అంటుకొని ఉన్న టవల్ని ఆమె నుంచి వేరు చేయబోతూ డోర్ సౌండ్కి స్పృహలోకి వస్తారు ఇద్దరు. ఆర్డర్ పెట్టిన వచ్చినట్లు ఉన్నాయి, నేను వెళ్ళి తీసుకొస్తాను అంటూ జారుతున్న టవల్ని సరిగ్గా కట్టుకొని వెళ్ళి డ్రెస్సులు ఫుడ్లు తీసుకొని
ఫుడ్ని టేబుల్ మీద పెట్టి మినీ పాప డ్రెస్ని ఆమెకి ఇచ్చేసి నువ్వు డ్రెస్అప్ అవ్వు, నేను ఫ్రెష్ అయి వస్తా అని చెప్పి వాష్రూమ్కి వెళ్తాడు. మినీ పాప డ్రెస్ వేసుకొని హెయిర్ లీవ్ చేసి ఫ్లక్కర్ పెడుతుంది. ఇంతలో ఒకేసారి డ్రెస్ వేసుకొని బయటికి వస్తాడు యశ్వంత్. తర్వాత ఇద్దరు తినేసి అంటే ఎప్పట్లాగానే మినీ పాప యష్ బాబుకి తినిపిస్తుందిలేండి. హోటల్ నుంచి బయటికి వచ్చి నేరుగా ఆఫీస్కి వెళ్తాడు. గవర్నమెంట్ ప్రాజెక్టుకి సంబంధించిన వర్క్లో బిజీ అవుతారు ఇద్దరు. పొద్దున్నే ఫ్రెష్ అవ్వడం, కాస్త బ్రేక్ఫాస్ట్ తినడం, ఆఫీస్కి వెళ్ళడం, నైట్ లేట్గా అలసిపోయి ఇంటికి వచ్చి నిద్రపోవడం, ఇదే దినచర్య అయింది ఇద్దరికి. ఇద్దరి మధ్య ఇంటిమేషన్ చాలా వరకు తగ్గుతుంది ప్రాజెక్ట్ కారణంగా. ఈ ప్రాజెక్టులోనే అశ్విన్ కూడా ఇంక్లూడ్ అవ్వడంతో ఒకరోజు డైరెక్ట్గానే మినీ పాపను అడిగేశాడు వన్ నైట్ స్టాండ్ అంటూ. అతని మాటలకి ఫుల్ కోపం వచ్చి ఎడాపెడా తిట్టేసి, నేను అందరిలా కాదు అశ్విన్ గారు, కేవలం యశ్వంత్ గారిపై ప్రేమతో అతనికి మాత్రమే దగ్గరయ్యాను, కానీ ప్రతి ఒక్కరితో అలానే ఉంటాను అని అనుకోకండి అని గట్టిగా సమాధానం చెప్పి వెళ్ళిపోతుంది. అయినా కూడా అప్పుడప్పుడు ఆమెను విసిగిస్తూనే ఉంటాడు అశ్విన్. యశ్వంత్కి విషయం చెప్దామని అనుకున్నా ఈ విషయంపై డిస్టర్బ్ అయితే ఆ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ మీద పడుతుంది అని సైలెంట్ అవుతుంది యామిని. ఇంకా ప్యారిస్లో ఉన్న సంజయ్ కూడా తన వర్క్ కూడా కంప్లీట్ చేసుకొని 2 సర్ప్రైజులతో ఇండియా స్టార్ట్ అవుతాడు. యశ్వంత్ బర్త్డే ముందు రోజు కరెక్ట్గా 12 గంటలకు యశ్వంత్ ముందు ఉండేలా టైం సెట్ చేసుకొని స్టార్ట్ అవుతాడు సంజయ్. ఇంకో పక్క యశ్వంత్ బర్త్డే అని మినీ పాప కూడా తన ప్లాన్స్లో తను ఉంటుంది. బర్త్డే ముందు రోజు ఇద్దరు కూడా కొంచెం ముందుగానే వర్క్ కంప్లీట్ చేసుకొని ఫ్లాట్కి వస్తారు. ఇక్కడ యశ్వంత్కి తన బర్త్డే అని గుర్తుకులేదు. మినీ పాప కూడా తన ప్లాన్స్ని యష్ బాబుకి తెలియనివ్వకుండా ఈరోజు ముందుగానే ఇంటికి తీసుకొస్తుంది. ఫ్లాట్కి రాగానే ముందుగా కాఫీ కలిపి ఇద్దరికి వాళ్ళ రూమ్ బాల్కనీలోకి తీసుకువెళ్తుంది. ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుంటూ కాఫీ ఫినిష్ చేస్తారు. ఫస్ట్ మినీ పాప ఫ్రెష్ అయి వచ్చి బాల్కనీలో జుట్టు ఆరబెట్టుకుంటుంటే యష్ బాబు స్నానానికి వెళ్తాడు. కూల్ క్లైమేట్కి మనసు ప్రశాంతంగా మారడంతో మొబైల్లో తనకిష్టమైన సాంగ్ని పెట్టుకొని తను కూడా పాడుతుంది మినీ పాప. నువ్వేలే నువ్వేలే నేనంటే నువ్వేలే సాంగ్ ఒకటి పెట్టుకొని పాడుతూ ఉంటుంది. మొబైల్లో సాంగ్ అయిపోవడంతో తను కూడా పాడటం ఆపి వెనక్కి తిరిగితే ఎదురుగా కనిపిస్తాడు యష్ బాబు. స్నానం అయిందా, తినటానికి ఏం చేయాలి యశ్వంత్ గారు అని అడుగుతుంది తన ఎమోషన్ని కంట్రోల్ చేసుకుంటూ. అది తర్వాత, నీకు సాంగ్స్ పాడడం ఇంత బాగా వచ్చా అని అడుగుతాడు. ఆమె వాయిస్ పిచ్చిగా నచ్చడంతో అన్ని సాంగ్స్ ఇంత బాగా పాడటం రాదు, ఈ సాంగ్ మాత్రమే బాగా పాడడం వచ్చు అంటుంది అతనికి వీపు చేసి నిలబడుతూ. ఆమెను వెనక నుంచి హగ్ చేసుకొని, అదేంటి ఈ సాంగ్ మాత్రమే బాగా పాడడం వచ్చు అంటున్నా అని అడుగుతాడు అయోమయంగా. ఈ సాంగ్ వింటే నా లైఫ్ గుర్తొస్తుంది యశ్వంత్ గారు అంటుంది కన్నీళ్లను రెప్పదాటనివ్వకుండా. నీ లైఫ్ నా మళ్ళీ అయోమయంగా యష్ బాబు ఫేస్ పెట్టి అడుగుతాడు. హా, ఇంతవరకు నేను పాడిన సాంగ్ మీరు నా లైఫ్లోకి నేను మీ లైఫ్లోకి వచ్చాక అనుభవించిన జీవితం ఇది. నిజంగా మీరు నా లైఫ్లో లేకుండానే ఇన్ని రోజులు ఎలా బతికానో తెలియదు. నవ్వే తెలియని నాకు మీతో ఉన్న ప్రతి క్షణం నా పెదవులపై చిరునవ్వు ఉంటుంది. మీతో ఉండే ప్రతిరోజు నాకు వెన్నెలే, మీతో ఉండే ప్రతిరోజు నాకు వేడుకనే. ఆమె చెప్పేది మనసును తాకుతుంటే కళ్ళు గట్టిగా మూసుకొని, మరి నా లైఫ్లోకి రాకముందు ఎలా ఉండేది నీ లైఫ్ అని అడుగుతాడు ఏం చెప్తుందో అన్న కుతూహలంతో. డీప్గా గాలి పీల్చి వదిలి యశ్వంత్ను కలవక ముందు అతన్ని ప్రేమించడం మొదలుపెట్టాక తన ఫీలింగ్స్ని పాటలో పాడుతుంది. పాట పాడాక అప్పటి వరకు ఆపిన కన్నీళ్లు ఆగనంటూ చెంపల మీదకి జారడంతో వెనక్కి తిరిగి యశ్వంత్ని హగ్ చేసుకొని వెక్కిళ్ళు పెట్టేలా ఏడుస్తుంది. మినీ పాపతో ఉండే ప్రతి క్షణం తన మీద ఎంత ప్రేమ ఉందో తెలుస్తూనే ఉండేది. కానీ ఈ క్షణం ఆ ప్రేమ ఆకాశమంతా అని, ఆ ప్రేమకు హద్దులు లేవని తెలుస్తుంటే మాట కూడా గొంతు దాటనంటుంది యష్ బాబుకు. ఎంతకి మినీ పాప ఏడుపు ఆపకపోవడంతో ఆమె ఫేస్ని పైకి అంటూ నిదానంగా పెదవులు అందుకొని వెన్ను నిమురుతూ ఆ ముద్దులోనే ఆమె ఏడుపు ఆపేస్తాడు యష్ బాబు. మినీ పాప ఏడుపు ఆపడంతో నిదానంగా ఇద్దరి పెదవులను వేరు చేసి చెంపల మీద ఉన్న కన్నీళ్లను బొటన్ వేలుతో తుడుస్తూ ఆమె నుదుటిపై ముద్దు పెడతాడు అప్రయత్నంగా. అతని ముద్దులో ప్రేమ తెలుస్తుంటే అది నిజమో కాదో అర్థం కాక అప్పటికి ఆ ఫీల్ను మనసులో భద్రపరుచుకుంటుంది. ఆమె కళ్ళు మూసుకొని ఉండగానే నిదానంగా ఆమెను ఎత్తుకొని బెడ్రూంలోకి తీసుకెళ్లి బెడ్పై చేర్చి అతను ఆమె మీదకు చేరతాడు తన ప్రేమను తెలియచేయటానికి సిద్ధమవుతూ. ఇక్కడ యశ్వంత్ కూడా మినీ పాపను ప్రేమిస్తున్నాడు, కానీ అది అతనికి అర్థం కావట్లేదు. కేవలం ఆమె మీద అతనికి ఇది అని చెప్పలేని పేరు, తెలియని ఇష్టం మాత్రమే ఉంది అని అనుకుంటున్నాడు.
ప్రతిసారిలా కాకుండా చాలా ఇంటెన్స్గా ప్రేమగా మినీ పాపను టచ్ చేస్తూ తన స్పర్శ ద్వారా ఆమె మీద తనకు ఉన్న ప్రేమను తెలియచేస్తూ ఆమెను సొంతం చేసుకుంటాడు యష్ బాబు. గంట తర్వాత ఇద్దరికి మాటలు లేవు. కేవలం ఒకరి స్పర్శను ఒకరు ఫీల్ అవుతూ ఒకరి ప్రేమను ఒకరు మనసుల ద్వారా తెలుపుకుంటూ ఆ ఫీల్లోనే కళ్ళు మూసుకొని ఉండిపోతారు కాసేపు. యశ్వంత్ గారు, డిన్నర్కి టైం అవుతుంది, లేవండి, వంట చేస్తాను అని తన మీద ఉన్న అతన్ని పక్కకు జరపడానికి ట్రై చేస్తూ అంటుంది. ఊహు, కాసేపు ఇలానే ఉండు క్యాండీ, డిస్టర్బ్ చేయకు అని అంటాడు కళ్ళు మూసుకునే. అతని కోరిక మేరకు 10 నిమిషాలు సైలెంట్గా ఉండి మళ్ళీ పిలుస్తుంది. లేవండి యశ్వంత్ గారు, మళ్ళీ మీరు ఆకలికి తట్టుకోలేరు అని అంటుంది ముద్దుగా మూతి ముడిచి. ముద్దొచ్చే మూతి మీద ముచ్చటగా 3 ముద్దులు పెట్టి, నువ్వేం వండకు, వెళ్ళి ఫ్రెష్ అవ్వు, బయటికి వెళ్ళి తినేసి కాసేపు బయట తిరిగి వద్దాం అంటాడు. హో సరే అయితే, ఇప్పుడే వెళ్ళి ఫ్రెష్ అయి రెడీ అవుతా, అసలే చాలా రోజుల తర్వాత బయటికి వెళ్తున్నాం అని హుషారుగా బెడ్ దిగి టవల్ చుట్టుకుంటుంది ఒంటికి. హా, ఇది ఏం అలవాటు క్యాండీ నీకు, మనం ఇంటిమేట్ అయిన ప్రతిసారి తలస్నానం అంటూ పోతాం అని కాస్త విసుగ్గా అంటాడు. అలా కలిసిన తర్వాత తలస్నానం చేయకుండా ఉండకూడదంట. అయినా మిమ్మల్ని కూడా తలస్నానం చేయమని ఏం చెప్పలేదు కదా నేను అని బొంగమూతి పెడుతూ పంజాబీ డ్రెస్ తీసుకొని స్నానానికి వెళ్తుంటే యష్ బాబు బెడ్ దిగి వేరే డ్రెస్ తీసి మినీ పాప చేతిలో పెట్టి, ఈ డ్రెస్ వేసుకో అని చెప్తాడు. సరే అంటూ అతని వైపు చూడకుండా కళ్ళు మూసుకొని డ్రెస్ పట్టుకొని పరుగున బాత్రూంలోకి పోతుంది. ఏమైంది ఈ క్యాండీకి అని తన్ని చూసుకుంటాడు పైనుంచి కింద వరకు. ఒంటి మీద ఏం లేకుండా అలానే బెడ్ దిగి ఆమె దగ్గరికి వచ్చాడు అని అర్థమయ్యి కాస్త సిగ్గుగా అనిపిస్తుంది. మరి ఇంతవరకు సంజయ్ ముందే అలా ఉండలేదు. పాత గర్ల్ ఫ్రెండ్స్ దగ్గర కూడా టవల్ యూజ్ చేసేవాడు కాబట్టి ఆ మాత్రం సిగ్గుపడటం మామూలేలేండి. 40 నిమిషాల తర్వాత జీన్స్ మీద టీషర్టుతో యష్ బాబు, మోకాళ్ళకి కాస్త కిందకి ఉన్న మ్యాక్సీకి మినీ పాప స్టైల్గా రెస్టారెంట్లోకి ఎంట్రీ ఇస్తారు. ఇద్దరు వెళ్ళి ఒక టేబుల్ దగ్గర కూర్చొని ఏం కావాలో ఆర్డర్ ఇచ్చి వచ్చాక కూడా సైలెంట్గా తినేస్తారు. ఇంకా ఏమైనా తింటావా క్యాండీ, ఐస్ క్రీమ్ ఒక్కటి తీసివ్వండి, ఇంకేం వద్దు అని ముద్దుగా మూతి ముడిచి చెప్తుంది. అది చూసి రేయ్ టెంప్ట్ అవ్వకురా అని మనసులోనే అనుకుంటూ ఆమె అడిగిన ఐస్ క్రీమ్ తీసిచ్చి బయటకు వచ్చి కార్ స్టార్ట్ చేసి ముందుకు పోనిస్తాడు. ఐస్ క్రీమ్ ఓపెన్ చేసి ఫస్ట్ స్పూన్ తీసి యష్ బాబు ముందు పెడుతుంది. అది చూసి సంజయ్ గుర్తుకు వస్తాడు యశ్వంత్కి. అతను కూడా అంతే, ఏదైనా ఫస్ట్ యశ్వంత్కే పెడతాడు, తర్వాత తను తింటాడు. మినీ పాప పిలుపుకు ఆమె వైపు ఒకసారి చూసి తన ముందు ఉన్న ఐస్ క్రీమ్ తింటాడు. ఇద్దరు ఐస్ క్రీమ్ తినేసరికి లోన్లీ ప్లేస్లో కారు ఆపుతాడు యశ్వంత్. జనసంచారంనే లేని ఆ చీకటి ప్లేస్ని చూసి భయం వేస్తుంటే యశ్వంత్ వైపుకు జరుగుతూ ఇక్కడెందుకు ఆపారు అని అడుగుతుంది భయంగా. ఆమె మాటలకు సమాధానం చెప్పకుండా 2 చేతులతో ఆమెను లిఫ్ట్ చేసి తన ఒళ్ళో తనకు ఎదురుగా కూర్చోబెట్టుకొని ఆమె వైపు చూస్తాడు. ఎందుకు అలా చూస్తున్నారు అని అడుగుతుంది అతని చూపులు బాణంలా గుచ్చుకుంటుంటే. ఆమె మొహం మీద అల్లరి చేస్తున్న వెంట్రుకలను చెవి వెనక్కి అంటూ, ఒకటి అడుగుతాను, కాదు అనకుండా చేస్తావా అని స్వీట్గా అడుగుతాడు. హా అంటుంది వెంటనే, ఇంకేం ఆలోచన లేకుండా. బాగా ఆలోచించుకో క్యాండీ, నేను ఏం అడిగినా నో అనకూడదు అని హెచ్చరిస్తాడు. నన్నే మొత్తంగా ఇచ్చేశాను మీకు, మీరు మేరే నేను అని అనుకుంటున్నా, అలాంటిది మీరు అడిగిన దాన్ని కాదు అని అంటానా అని ప్రేమగా అతని చెంప నిమురుతూ అడుగుతుంది. సరే, ఇంత భారీ డైలాగ్ వేశావు, నో చెప్పవని నమ్మకంతో అడుగుతున్నా అని కాస్త గ్యాప్ ఇచ్చి, 2 months బ్యాక్ హోటల్ రూమ్లో జరిగింది గుర్తుంది కదా అని అడుగుతాడు. ఆమె మర్చిపోలేదు అని తెలిసి కూడా ఆ ఇన్సిడెంట్ జరిగాక మరుసటి రోజు మత్తులో ఏం గుర్తుకు రాకున్నా నిదానంగా అంతా గుర్తుకు వస్తుంది మినీ పాపకు. ఇప్పుడు యశ్వంత్ అడగడంతో అదంతా మళ్ళీ గుర్తుకు వచ్చి సిగ్గుపడుతూ తలదించుకొని హా అంటుంది. ఆ రోజు హోటల్లో ఏం జరిగిందో ఇప్పుడు ఇక్కడ అదే జరగాలి, అది కూడా నువ్వు స్పృహలో ఉండగానే అని బాంబు పేలుస్తాడు యష్ బాబు ఆమెనే సూటిగా చూస్తూ. ఏంటి అని షాక్గా నోరు తెరుస్తుంది అదిరిపడి. ప్రామిస్ చేశావు నో అనను అని గుర్తు చేశాడు. ఏదో అనుకొని ప్రామిస్ చేశా, ఇది అని తెలిస్తే చేసేదాన్ని కాదు అని అంటుంది అతని కళ్ళలోకి చూడకుండా పక్కకి చూస్తూ. ఆమె 2 చెంపలు పట్టుకొని తన వైపుకు తిప్పుకొని, ప్లీజ్ రా క్యాండీ, ఆ రోజు తర్వాత నుంచి మనం కలిసిన ప్రతిసారి నా మైండ్లో హోటల్ సీన్స్నే రన్ అవుతున్నాయి. నిన్ను అడుగుదాం అనుకుంటాను కానీ ఎందుకో ఆగిపోతూ వచ్చా, కానీ ఈసారి మాత్రం అడగకుండా ఉండలేకున్నా. ప్లీజ్ రా, ఒక్కసారి కాదనుకు, ప్లీజ్ 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 అంటూ బతిమలాడతాడు కళ్ళు చిన్నవి చేసి మరి. యశ్వంత్
అంతగా అడుగుతుంటే కాదనలేక, అలా అని అవును అనలేక సైలెంట్గా ఉంటుంది తలదించుకొని. క్యాండీ ప్లీజ్ అని మళ్ళీ అంటాడు యష్ బాబు. అది కాదు యశ్వంత్ గారు, మీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఆ రోజు ఏదో మత్తులో అలా చేశాను కానీ ఇప్పుడు స్పృహలో ఉండి చేయాలంటే అని ఇంకేం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్ అవుతుంది. సరే క్యాండీ, నీకు ఇష్టం లేకుండా వద్దులే, నిన్ను ఫోర్స్ చేయను అని అంటూ నీ సీట్లోకి వెళ్ళు, ఫ్లాట్కి వెళ్దాం, నిద్రొస్తుంది అని అంటాడు తన డిసప్పాయింట్ని దాస్తూ ఫేక్ స్మైల్తో. కానీ అతను డల్ అవ్వడం అర్థమవుతుంటే అతని చేతిని తన చేతుల్లోకి తీసుకొని గట్టిగా పట్టుకొని, నాకు టెన్షన్గా భయంగా ఉంది యశ్వంత్ గారు, ఇంకా ఎలా ప్రొసీడ్ అవ్వాలో తెలియదు అంటుంది వణుకుతున్న గొంతులో తలదించుకొని. అంటే నీకు ఓకేనా అని అడుగుతాడు మెరుస్తున్న కళ్ళతో. అతని కళ్ళల్లో మెరుపులు చూస్తూ హా అంటూ తల ఊపుతుంది. చూడు క్యాండీ, భయపడ్డానికి ఇక్కడెవ్వరూ లేరు, రారు అని ధైర్యం ఇచ్చి ఇంకా ప్రొసీడ్ అంటావా, నేను హెల్ప్ చేస్తా నీకు అని కన్ను కొడుతూ మినీ పాప నడుము పట్టుకొని దగ్గరికి లాక్కుంటూ అంటాడు. నెమ్మదిగా యశ్బాబు మెడను మినీ పాప చేతులు చుట్టుకుంటే ఇద్దరి పెదవులను ముడివేస్తాడు యశ్వంత్. ముద్దును కొనసాగిస్తూనే ఆమె వేసుకున్న మ్యాక్సీని వెనుక నుంచి జప్ కిందకి లాగేస్తాడు నెమ్మదిగా. ఊపిరి ఆడక పెదవులను వేరు చేసి మినీ పాప భుజాల మీదుగా డ్రెస్ని ఆమె నడుము వరకు కిందకి జారుస్తాడు. ఇన్నర్వేర్ స్ట్రాప్స్ను కూడా రెండు భుజాల మీదకి కిందకి జారుస్తూ ముద్దులు పెడుతూ సడన్గా చేతులను వెనక్కి పెట్టి హుక్స్ తీసేస్తాడు. టెన్షన్గా అతని వైపు చూస్తుంది మినీ పాప. కొంటెగా ఆమె కన్ను కొట్టి తను వేసుకున్న టీషర్ట్ని విప్పేసి పక్క సీట్లోకి వేస్తాడు. సీట్ని వెనక్కి బెండ్ చేసి కంఫర్ట్గా కూర్చున్నాక మినీ పాప చెవి దగ్గరికి వెళ్ళి ముద్దులు పెడుతూ ఓకేనా, సీట్ ఇంకా అడ్జస్ట్ చేసేదా అని అడుగుతాడు మత్తుగా. హా ఓకే అంటూ నెమ్మదిగా చెప్తుంది వణుకుతున్న గొంతుతో. అయితే ఇక స్టార్ట్ చేయొచ్చు అంటూ ఆమె నడుమును పట్టుకొని దగ్గరికి లాక్కుంటూ అల్లరిగా అంటాడు యశ్బాబు. అతని కోసం తన సిగ్గుని బిడియాన్ని పక్కన పెట్టి యశ్బాబు కోరుకున్న విధంగా అతన్ని సొంతం చేసుకుంటుంది మినీ పాప. కొద్దిసేపటి తర్వాత యశ్బాబు నుదుటిపై ప్రేమగా ముద్దు పెట్టి హ్యాపీనా మీరు అని అడుగుతుంది అతని కళ్ళలోకి చూస్తూ. హా చాలా అని మత్తుగా అంటూ ఆమె గుండెల్లో మొహాన్ని దాస్తాడు అతను. చిన్నగా నవ్వుకుంటూ అతని తలపై తన గడ్డం ఆనించి కళ్ళు మూసుకుంటుంది. కాసేపటికి తనకే తెలియకుండా మినీ పాప నిద్రపోతే చిన్న నాప్ వేసిన యశ్బాబు నిదానంగా కళ్ళు తెరిచి ఇద్దరి పొజిషన్ని చూసుకొని ఒకసారి మినీ పాపను గట్టిగా హత్తుకొని వదిలి ఆమె డ్రెస్ని నీట్గా సర్ది తను టీషర్ట్ వేసుకొని మినీ పాపను అలాగే తన మీదనే ఉంచుకొని కార్ స్టార్ట్ చేసి ఫ్లాట్కి దారి పడతాడు. అపార్ట్మెంట్కి వచ్చాక కార్ పార్క్ చేసి మినీ పాపను లేపుతాడు. హా అంటూ నిద్రమత్తులో కళ్ళు తెరిచి యశ్బాబు వైపు చూస్తుంది. ఫ్లాట్కి వచ్చాం, కార్ దిగు, రూమ్కి వెళ్ళి నిద్రపోదువు, పాపం అసలే చాలా కష్టపడ్డావు అని అల్లరిగా కన్ను కొట్టి చెప్తాడు. మిమ్మల్ని అంటూ అతని గుండెల మీద కొడుతూ పొండి, నన్నే ఆట పట్టిస్తున్నారు మీరు అని అలకగా కార్ దిగి లిఫ్ట్ వైపు కదులుతుంది. నవ్వుకుంటూ ఆమె వెనకే వెళ్తున్న యశ్బాబు అడుగులు తన పక్క వచ్చి ఆగిన కార్ని చూసి ఆగుతాయి. ఆ కార్ సౌండ్కి మినీ పాప కూడా వెనక్కు తిరుగుతుంది. కార్ నుంచి దిగిన సంజయ్ కన్నా అని పిలుస్తాడు. ఆ పిలుపుకు మినీ పాప వైపే వేసే అడుగుల దిశ మారి సంజయ్ వైపు వేస్తూ పరుగున వెళ్ళి అతని మీదకి ఎక్కేసి మిస్ యూ అన్నయ్య అంటూ గట్టిగా హక్ చేసుకుంటాడు. నేను కూడా చాలా మిస్ అయ్యాను కన్నా నిన్ను, అందుకే ముందే వర్క్ ఫినిష్ చేసి నీ ముందుకు వచ్చాను అంటూ యశ్వంత్ వీపు నిమురుతూ అంటాడు. కాసేపటికి సంజయ్ మీద నుంచి కిందకి దిగి ఈ టైంలో వచ్చావు ఏంటన్నయ్యా, అయినా వస్తున్నా అని చెప్తే ఎయిర్పోర్ట్కి వచ్చేవాడిని కదా అని అంటాడు అలకగా. అతని అలక చూస్తూ ఇటు సంజయ్ అటు మినీ పాప ఇద్దరూ నవ్వుకుంటారు. సర్ప్రైజ్ ఇద్దామని చెప్పలేదులే కన్నా, పద ఇంటి దగ్గర నీకోసం ఇంకా చాలా సర్ప్రైజులు ఎదురు చూస్తున్నాయి అని అంటాడు ఆనందంగా. సరే గట్టి ప్లాన్తోనే వచ్చినట్టు ఉన్నావుగా అన్నయ్య అని అంటాడు యశ్వంత్ ఆరా తీస్తూ. అవును, కానీ అవన్నీ ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం, కానీ పద కన్నా అని యశ్వంత్ని కారు వైపు తీసుకువెళ్తాడు. ముందుకు వేస్తున్న అడుగులు ఆపి ఒక్క నిమిషం అన్నయ్య అని సంజయ్కి చెప్పి ఫాస్ట్గా మినీ పాప వైపుకు వస్తాడు. తనని మరిచి సంజయ్తో మాట్లాడుతూ వెళ్తున్న అతన్ని చూస్తూ దిగులుగా మారిన మినీ పాప తన వైపే వస్తున్న యశ్బాబుని చూసి నవ్వుతుంది. మినీ పాపను చేరి ఆమె ఫేస్ని చేతుల్లోకి తీసుకొని అన్నయ్య వచ్చాడు క్యాండీ, ఇంటికి రమ్మంటున్నాడు, వెళ్తున్నాం, నువ్వు జాగ్రత్తగా ఫ్లాట్కి వెళ్ళి లాక్ చేసుకొని పడుకో అని చెప్తాడు. మళ్ళీ వస్తారు కదా అని దిగులుగా అడుగుతుంది అతని చుట్టూ చేతులు వేస్తూ. నేనెక్కడికి వెళ్తానే పిచ్చి క్యాండీ అని ఆమె తలను ఢీకొట్టి అంటాడు.
ప్రామిస్ అని అంటుంది చిన్నపిల్లలాగా. ఆమె పెదవులకు ఘాటు పెట్టి ప్రామిస్ అని నవ్వి, రేపు ఈవినింగ్కి నీ ముందు ఉంటా, ఇంక వెళ్ళు, జాగ్రత్త అని చెప్పి సంజయ్తో పాటు తన ఇంటికి స్టార్ట్ అవుతాడు యశ్వంత్. ఎందుకో అతను వెళ్తుంటే మనసు ఒప్పుకోలేకుంది. అదే ఆలోచిస్తూ బాధగా అక్కడే కాసేపు నిలబడి ఫ్లాట్కి వెళ్తుంది యామిని. లోపలికి వచ్చి లాక్ చేసుకొని కిచెన్లోకి వెళ్ళి ఫ్రిడ్జ్ నుంచి యశ్వంత్ కోసం ప్రిపేర్ చేసి పెట్టిన కేక్ని బయటికి తీసి, ఇవాళ 12 గంటలకు మీతో ఈ కేక్ కటింగ్ చేపించి బర్త్డే విషెస్ చెప్పి సర్ప్రైజ్ చేయాలి అనుకున్నా, కానీ సంజయ్ సార్ రావడంతో మొత్తం స్పాయిల్ అయింది. కనీసం రేపు ఈవినింగ్ అయినా తప్పకుండా రండి యశ్వంత్ గారు అని బాధగా మనసులోనే అతన్ని కోరుకుంటూ తిరిగి కేక్ని ఫ్రిడ్జ్లో పెట్టి బెడ్రూమ్కి వెళ్ళి బెడ్ మీద వాలుతుంది. కుదురుగా లేని మనసు శాంతించడానికి సైడ్ టేబుల్ మీద ఉన్న అతని ఫోటోని తీసుకొని గుండెలకు హత్తుకొని పడుకుంది మినీ పాప. మరి యశ్వంత్కి సంజయ్ ఎలాంటి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాడు తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ పార్ట్ చదవాల్సిందే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ అండి, వైఫై ప్రాబ్లం వల్ల 4 days నుంచి వీడియోస్ అప్లోడ్ చేసినా కానీ అసలు ఫెయిల్ అయిపోయాయి. అందుకే మళ్ళీ ఈరోజు కొంచెం వేరే వైఫై మార్పిచ్చి పెట్టాను. ఇప్పటి నుంచి కంటిన్యూగా వీడియోస్ వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.